బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజువాక హత్య కేసులో మౌనిక మృతదేహానికి వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. నిందితుడు రవీంద్ర మొబైల్ డేటాను విశ్లేషిస్తోంది ఇన్వెస్టిగేషన్ టీం. మరోవైపు మౌనికను చంపిన పశ్చాత్తాపం రవీంద్రలో ఏమాత్రం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 5 పేజీల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. పెళ్లైన తర్వాత కూడా మౌనికతో రిలేషన్ కొనసాగించిన రవీంద్ర ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్తోనే హత్య చేసినట్లు తేల్చారు. ఏప్రిల్ 10 వరకు రవీంద్రకు రిమాండ్ విధించిన కోర్టు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. డేటింగ్ యాప్ ద్వారా మౌనిక నేవీ ఉద్యోగి రవీంద్రకు పరిచయం ఏర్పడింది. రవీంద్రకు పెళ్లైన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మౌనిక అడ్డు తొలగించుకోవాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, గాజువాకలో హత్యకు గురైన మౌనిక కేసుకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే పోలీసులు నిన్నటి నుంచి అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే నిందితుడు రవీంద్రను పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసిన తర్వాత కాసేపటి క్రితం మా పోలీసులు నిందితుడు రవీంద్రను జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు విశాఖపట్నం కేజీహెచ్లో ఏదైతే హత్యకు గురైనటువంటి మౌనిక పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే మౌనికకి సంబంధించినటువంటి శరీర భాగాలను ముక్కలుగా నరికి కొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో, మరికొంత భాగాన్ని ట్రాలీ బ్యాగ్ లో, మరికొంత భాగాన్ని దారపానాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తగలబెట్టిన నేపథ్యంలో క్లూస్టింగ్ రంగంలో దిగి వీటన్నింటినీ కూడా సందర్శించిన తర్వాత కీలకమైన ఆధారాలన్నింటినీ సేకరించారు. ఈ నేపథ్యంలో ఒక నిందితుడు హత్యకు సంబంధించి కూడా విచారణ చేపట్టిన పోలీసులు ఒక కీలక రిపోర్టును కూడా తయారు చేయడం జరిగింది. ఏదైతే ఈ మౌనిక డేటింగ్ యాప్ లో కోవిడ్ సమయంలో పరిచయం అయిన తర్వాత నుంచి కూడా కొద్ది కాలం ఇద్దరి మధ్య సజావుగా సాగినా సరే ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కారణంగా కూడా తరచూ వివాదాలు ఎదుర్కొంటూ ఉండేవారు. గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మురసల్లా పార్కులో వీళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు కూడా ఇద్దరు కొట్లాటకు దిగిన సందర్భాన్ని కూడా రవీంద్ర పోలీసులకు వివరించినట్టు తెలిసింది. పదే డబ్బుల కోసం విపరీతంగా ఒత్తిడి తీసుకువస్తుండడం ద్వారా కూడా రవీంద్ర మౌనిక పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవాడు ఎప్పటికప్పుడు. అయితే అనూహ్యంగా కూడా ఒక దశలో ఏదైతే రవీంద్ర నేవీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు టెక్నీషియన్ గా, నేవీ జారీ చేసినటువంటి ఐడి కార్డును మౌనిక తీసుకుని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐడి కార్డు లేక అటు ఉన్నతాధికారులకు చెప్పుకోలేక ఇక్కడ ఉద్యోగానికి వెళ్లడానికి సంబంధించి విధులు నిర్వహించడానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో ఈ మౌనిక డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే కనుక ఈ రకంగా తాను పదే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి గ్రహించిన తర్వాత ప్రీప్లాన్డ్ గానే మౌనిక మర్డర్కు సంబంధించి కూడా రవీంద్ర ప్లాన్ చేసడానికి కూడా పోలీసులు నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ చేపట్టడం, దాంతోపాటు ఆధారాలను కూడా సేకరించారు. భార్య శ్రీలక్ష్మి పుట్టింటికి వెళ్లడం, అదే సమయంలో ఫ్రెండ్ మరో సోదరుడు కలిసి ఉంటున్న వాళ్ళిద్దరూ కూడా ఫ్లాట్ లో లేకపోవడం, ఆ సమయానికి రప్పించి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఎక్కడా లేకుండా చేయాలి, మాయం చేయాలి, ఎటువంటి ఆధారాలు లేకుండా చేయాలని పక్కాగా ఒక నిర్ణయానికి స్కెచ్ చేసుకుని పనిచేసిన తర్వాత అనూహ్యంగా మరో ఫ్రెండ్ దీనికి సంబంధించి కూడా పోలీసులకు లొంగిపోవాలని సూచించిన తర్వాత తన మనసు మార్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయిన వైనాన్ని కూడా రవీంద్ర పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు వివరించాడు. అయితే పూర్తిగా కూడా డబ్బు కోసం పదే ఒత్తిడి చేయడం, అదేవిధంగా బ్లాక్మెయిల్ చేయడం, ఐడి కార్డు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఇటువంటి కారణాలు అన్నింటితో విసిగిపోయిన రవీంద్ర ఈ తాలూకా నిర్ణయానికి వచ్చినట్టు కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా మామూలుగా చూసుకుంటే కనుక రవీంద్ర తాలూకా వ్యక్తిత్వం మామూలుగా చూసుకుంటే చాలా మంచి వ్యక్తిగానే ఇటు కుటుంబీకులు అటు ఇరుగు పొరుగు ఉన్నటువంటి నైబర్స్ అంతా కూడా చెప్తున్నారు. కానీ మౌనిక విషయంలో మాత్రం తాను చేసినటువంటి ఒత్తిడిని భరించలేక ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు కూడా ఈ రవీంద్ర మౌనిక రిలేషన్షిప్ సంబంధించి నమోదైంది. ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు కూడా కీలకంగా సేకరించారు? ఎందుకంటే ఆల్రెడీ డెడ్ బాడీని ముక్కలుగా చేశారు కాబట్టి కొన్ని శరీర భాగాలు కాల్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ అయిందా? రవీంద్రకు సంబంధించి కూడా ఈ కేసులో చాలా గట్టిగా ఉచ్చు ఆయన చుట్టూ బీసుకుపోతుంది. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి సెక్షన్ అన్నింటినీ కూడా పోలీసులు నమోదు చేశారు. సాధారణమైనటువంటి హత్య కూడా కాకుండా ఇది అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా ఒక మానవ మృగంలాగా వ్యవహరించి మౌనికను హత్య చేసి శరీర భాగాలను దాయడం, వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం, మరికొంత భాగాలను తీసుకుని వెళ్లి
దగ్ధం చేయడం ఇలాంటి అంశాలన్నింటినీ సేకరించిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సెక్షన్ విధించారు. అందుకు సంబంధించి కూడా తగిన ఆధారాలను కూడా క్రూజ్ టీం వెంటనే కూడా రంగంలో దిగి సేకరించింది. ఏదైతే రవీందర్ లొంగిపోయిన సమయంలో ఇలా దార్పాలెంలో కొన్ని భాగాలను మరికొన్ని భాగాలను అక్కడ తగలబెట్టినట్టు చెప్పగానే కూడా క్రూజ్ టీం రంగంలో దిగి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆధారాలను సేకరించారు. అదే ఫ్లాట్ లో కూడా ఫ్రిడ్జ్ లోను అదే ట్రాలీ బ్యాగ్ లో కూడా సేకరించారు. దీంతో పాటు కూడా క్రూజ్ టీం సేకరించిన దాంతో పాటు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు నిర్వహించారు. ఎందుకంటే రవీందర్ చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అక్కడ ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విశ్లేషించడం కోసం సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. నిన్న ఫ్లాట్ లోను అదేవిధంగా ఎక్కడైతే తగలబెట్టాడో దార్పాలెంలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో కేవలం మౌనిక మీద ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేయడం కోసమే ఈ విధంగా చేశాడని చెప్పి కూడా పోలీసులు భావించి చాలా కఠినమైన సెక్షన్లతో విధిస్తూ కూడా క్రూరంగా వ్యవహరించాడు. మానవ మృగంలో వ్యవహరించి ముక్కలుగా నరికిన అంశాలను కూడా పోలీసులు ఈ 5 పేజీల స్టేట్మెంట్ లో చాలా కీలకంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రవీందర్కి సంబంధించి కొంత లొంగిపోయిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో సమాచారం చెప్పకుండా కొంత కాల్ డేటా ద్వారా సేకరించి పోలీసులు తెలుసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పోలీసులు కొత్తగా మరొక అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మౌనిక అదేవిధంగా రవీందర్కి సంబంధించి రిలేషన్ రవీందర్ భార్య శ్రీలక్ష్మికి తెలుసా లేదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. పదే కూడా శ్రీలక్ష్మికి మౌనిక రవీందర్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఫోటోలు అదేవిధంగా వీడియోలు మరికొన్నింటినీ కూడా మీకు పెట్టి చెప్తాను, అదేవిధంగా నేవీ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేస్తానని చెప్పి కూడా భయపెట్టిన వైనాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీలక్ష్మిని కూడా ఈ అంశానికి సంబంధించి పోలీసులు సంప్రదించాలని చెప్పి భావిస్తున్నారు. సంధ్య. రైట్ విక్రమ్.